క్రిస్మస్ కార్యక్రమానికి, పండుగ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మరి క్రిస్మస్ అంటే చాలా చోట్ల ఈ రాత్రి టైంలో జరిగే కార్యక్రమమే చాలా క్రిస్మస్ పండుగ అని మనందరికీ తెలుసు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉదయకాల ఆరాధన ఉండదు. ఇంకా ఉదయకాల ఆరాధన అయినా పండగ అయినా ఇంక ఇప్పుడే. కాబట్టి మరి ఈ పండుగ ఆరాధనకు ప్రియక దేవుడు మనందరినీ ఈ రీతిగా జ్ఞాపకం చేసుకున్నందుకే మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పిసిసి వారికి, డెలిగేట్ గారికి, ఆల్టర్నేట్ డెలిగేట్ గారికి, అలాగే ట్రెజరర్ గారికి, పిసిసి వారందరికీ పేరు పేరున శుభాలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మరి సమయాన మరి స్త్రీలకు, యవ్వన బిడ్డలకి, సండే స్కూల్ బిడ్డలకి, ప్రతి ఒక్కరికి కూడా మరి ఒకసారి ఈ యొక్క క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి క్రిస్మస్ అనే మాటలో క్రీస్తు యొక్క జన్మము అనే మాట అర్థాన్ని ఇవ్వదు. అందరికీ తెలిసిందే, క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించే పండుగ. కాబట్టి ప్రభువు యొక్క జన్మదినం మీద చాలా విమర్శలు ఉన్నాయి, సందిగ్ధాలు ఉన్నాయి. మరి వీటి మధ్య మనం వాటిని జ్ఞాపకం చేసుకునే దానికంటే ప్రభువైన యేసుక్రీస్తు మానవాళి యొక్క పాపము నిమిత్తమై ఆయన ఏ రీతిగా మనందరి కొరకు మరణించి తిరిగి లేచాడు అనేది ఎంత వాస్తవమో, ప్రభువు భూమి మీద జన్మించాడు అనేది కూడా అది వాస్తవం. కనుక ప్రభువు జన్మించినటువంటి రోజున మనము చేసుకునే లేకపోతే ఆరాధించేటువంటి ఈ సమయాన్నే ఈ క్రిస్మస్ అనేది. కాబట్టి క్రిస్మస్ అనే మాటలో క్రీస్తును ఆరాధించేది అన్న మాట మనమందరము గుర్తు చేసుకోవాలి. ప్రియులారా, ఈ పండుగలో, ఈ క్రిస్మస్లో మనము నిజమైనటువంటి ఆనందాన్ని మనము ఎప్పుడు కలిగి ఉంటాము అని మనం ఆలోచన చేసినట్లయితే, క్రిస్మస్ అనగా ఆరాధన అనేది మొదటి ఉద్దేశం. ఈ క్రిస్మస్ పండుగలో మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారం. ఆరాధన అంటే పాటలు పాడడం అని అనుకుంటామేమో, కానీ పాటలు పాడడం మాత్రమే కాదు. పాటలు పాడినప్పుడు మనం చూస్తాం, అది మన యొక్క తలాంతుని, మన యొక్క గొప్పతనాన్ని బయటికి చూపించుకోవడానికే ఈనాటి సమాజంలో, ఆరాధనలో పాటలు మనకి కనిపిస్తాయి. ఆరాధన అనగా ప్రార్థనలు కూడా కాదు. ఎందుకు అంటే ప్రార్థనలన్నీ కూడా మన యొక్క అవసరాలను దేవుని ముందు పెట్టడమే ప్రార్థన అనగా. మనము మన ఆశలు, మనకున్నటువంటి కోరికలు ప్రభువు దగ్గర విన్నవించుకోవటం. అలాగే ఆరాధన అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అని అనుకుంటాం. కానీ ఆరాధన అంటే అంతకంటే కూడా మిక్కిలి ఉద్దేశం ఇంకొకటి కూడా ఉంది. కృతజ్ఞతాస్తుతులు అంటే భగవంతుడు లేక దేవుడు మనకి ఏమి చేశాడో వాటిని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఆరాధన అంటే పాటలు, ప్రార్థనలు లేక కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, వీటన్నిటిలో ఎక్కడ ప్రభు మీకు కనిపించడు. అన్నీ కూడా మనమే కల్పిస్తాం,
మన అవసరాలు కనిపిస్తాయి, మన ఉద్దేశాలు కనిపిస్తాయి. కానీ ఆరాధన అనగా క్రీస్తును ఎప్పుడైతే మనము వ్యక్తం చేస్తామో, క్రీస్తును మనము హృదయాల్లో ఎప్పుడు నింపుకుంటామో అది ఆరాధన. ప్రియులారా, ఆరాధన అనగా అర్థం ఏమిటి అంటే ఇచ్చుట. పరిశుద్ధ గ్రంథంలో మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండం 22వ అధ్యాయంలో మనం గుర్తు చేసుకోవచ్చు. అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు పుట్టిన తర్వాత ఒక వయస్సుకు వచ్చిన తర్వాత తండ్రి అయిన దేవుడు అబ్రహామును పరిశోధించి అనుకుని అబ్రహాముతో అంటాడు, అబ్రహామా, నీవు ప్రేమించుచున్నటువంటి నీ యొక్క ఏకైక కుమారుడు ఇస్సాకును నాకు బలిగా ఇవ్వాలి అన్నప్పుడు అబ్రహాము ఎక్కడ కూడా ఒక మాట కూడా ఎదురు చెప్పలేదు. ప్రియుల, ఆరాధన అనే దానిలో మనము దేవునికి ఎదురు చెప్పకుండా, మనం దేనిని అమితముగా ప్రేమిస్తున్నామో, మనం దేనిని ఎక్కువగా ఇష్టపడుతున్నామో అది దేవునికి ఇవ్వడమే ఆరాధన. కాబట్టి అబ్రహాము తన కుమారుడి ఇస్సాకును ఆ పర్వతం మీద బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కనుక ఈ రోజున క్రిస్మస్ అనగా మన జ్ఞాపకం చేసుకోవాలి ఇచ్చుట. ప్రియులరా, ఎందుకు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన కుమారుని చేత ఈ లోకానికి దేవుడు మనకి ఒక బహుమానముగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే మనము గుర్తు చేసుకోవాల్సిందే. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుతాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని దేవుడు మనకు అనుగ్రహించాను అంటాడు. కాబట్టి దేవుడు ఎందుకు యేసు ప్రభుని లోకానికి అనుగ్రహింపబడి ఉన్నాడు అంటే మనము ప్రేమించబడ్డాము కాబట్టి. ఆ ప్రేమ, అందుకనే ఈరోజు చదివినటువంటి పాఠములు అంటాడు, దేవుడు దుర్నీతిని ప్రేమించేవాడు కాదు, దేవుడు ప్రేమించేది పాపిని ప్రేమిస్తున్నాడు. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాటను మనము ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి క్రిస్మస్ అనగా ఆరాధన అనగా ఇచ్చుట. రెండవది, క్రిస్మస్ అనగా జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన మరొక మాట అంగీకరించుట. ఈరోజు చదివినటువంటి సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 14 వచనాలు. ఈ 14 వచనాల్లో భక్తుడి సువార్తికుడు పరిశుద్ధుడైనటువంటి యోహాను రాస్తున్నాడు, ఆయన నిజమైన వెలుగైంది. ఆయన తన స్వకీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఆయనను అంగీకరించలేదు అనే మాటని మనము ఆ వచనాల్లో చూస్తాం. కాబట్టి అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనంలో రాయబడుతుంది, ఎందరూ ఆయనను అంగీకరించుదురో వారందరూ దేవుని పిల్లలుగా ఉండటకు ఆయన వారికి అధికారమును ఇచ్చెను అనే మాటని చూస్తాం. కనుక ప్రియులారా, క్రిస్మస్ అనగా ఒకటి దేవుణ్ణి ఆరాధించడం అనగా మనకిష్టమైన దేవునికి ఇవ్వడం, లేదా దేవుడు కోరుకుంటున్న దాన్ని దేవునికి ఇవ్వడమే ఆరాధన. రెండవది, ఆరాధన క్రిస్మస్ లో ఉన్నటువంటిది ఏంటనగా దేవుణ్ణి అంగీకరించుట. ఈ యొక్క యోహాను సువార్తలు అంటున్నాడు, ఎందరూ ఆయనను అంగీకరించదురో వారు దేవుని పిల్లలుగా ఉంటారు అన్న మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ దినాన్ని మనం అన్ని క్రిస్మస్ చూసాం, చాలా క్రిస్మస్ చూసాం, ఈ సంవత్సరం ఇది కూడా చూసాం. దీన్ని చూసినంత మాత్రాన మనకు ఏమీ లాభం ఉండకపోవచ్చు, కానీ మన జీవితాల్లో యేసుక్రీస్తును మనము రక్షకునిగా, యేసుక్రీస్తును మనము అంగీకరించినట్లయితే మనం దేవుని పిల్లలముగా దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. మూడవది జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడతాడు, అయితే ఆ దూత
భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ప్రియరా, క్రిస్మస్ అనగా ఆనందించేది. ఈ రోజున మన ఆనందాలు దేని ఉన్నాయో మీ మనస్తత్వానికి తెలుసు, మీకు తెలుసు. కనుక ఆనందం అనేటువంటిది ఎప్పుడు మనకి కలుగుతుంది? ప్రియరా, ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు ఈ 10వ వచనంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి అనే మాట. అనగా దేవుని యొక్క ఆనందం ఎవరికి అంటే, దేవునికి భయపడే వారికి, దేవుడు చెప్పినటువంటి మాటను వారు అంగీకరించిన వారికి అది మహా సంతోషకరమైనటువంటి పాట. కాబట్టి ప్రియులారా, దేవుడు మనము ఆనందించాలి. ఆనందించడానికే దేవుడు మనల్ని ఈ లోకానికి పిలిచాడు. దేవుడు ఈ లోకానికి తన్ను తాను రిక్తులుగా చేసుకోవడానికి, మనము ఆనందభరితులుగా జీవించటానికే అన్న విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే ఫిలిప్పీ పత్రికలు అంటున్నాడు కదా, ఆనందించుడి మరలా చెప్పుడును ఆనందించుడి, సమస్త జ్ఞానములకు మించినటువంటి యేసుక్రీస్తు యొక్క సమాధానం మీ హృదయములకు అది కలుగుతుంది అనే మాటని రాస్తాడు. కాబట్టి ప్రియులారా, ఆనందం అనే మాట ఈరోజు ఈ క్రిస్మస్ మన జీవితంలో శాశ్వతమైన ఆనందం కలిగి ఉండాలి. ఆ ఆనందం ఎవరికి కలుగుతుంది అంటే, ఈ లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడతాడు, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయించునేను. ప్రియులారా, సమాధానం ఈ రోజున ఎవరి కుటుంబాల్లో ఉందంటారు? ఏదో మంచి డ్రెస్సులు వేసుకున్నంత మాత్రాన సమాధానం ఉందా? ఈ రోజున మంచి ఉద్యోగాలు కలిగి ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారా? లేకపోతే మంచి ఆస్తి పరిస్థితులు ఉన్న వాళ్ళు, అధికారాలు కలిగి ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారా? కానీ ప్రియులారా, ఈ యొక్క యేసుక్రీస్తుని యొక్క జనం, ఈ యొక్క గొర్రెల కాపరులతో ప్రభు దూత చెబుతా ఉన్నది, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవునికి ఎవరు ఎప్పుడు ఇష్టలుగా ఉంటారు అంటే జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం నాడు, ఆయన విశ్వాసము లేకుండా ఎవడు దేవునికి ఇష్టడుగా ఉండనేరడు అనే మాటని చూస్తాం. కాబట్టి ఈరోజు మన తాపత్రయాలు ఒకరికి ఇష్టంగా ఉండాలని మనం ఏవో తాపత్రయాలు కలిగి ఉండవచ్చేమో, కానీ దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే కనుక కావలసింది విశ్వాసమే. విశ్వాసము లేకుండా ఎవరు కూడా దేవుని దగ్గర ఇష్టలుగా ఉండలేడు. దేవునికి ఇష్టలుగా ఉండలేని వారికి ఏం కలగదు అంటే సమాధానము కలగదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తుని యొక్క జననం అందరూ సంతోషించాలి, కానీ ఈ జననములో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రం దేవుని దగ్గర సంతోషించలేకపోయాడు. ఆ వ్యక్తి పేరు హేరోదు. ఈ యొక్క మత్తయి సువార్తలో మీరు చదువుతారు 2వ అధ్యాయంలో, ఈ యొక్క జ్ఞానులు మరి నక్షత్రాన్ని చూచి దాన్ని కనుగొన్న తర్వాత హేరోదు దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అప్పుడు హేరోదు అంటాడు, మీరు వెళ్ళి ఆయన తెలుసుకుని సమాచారాన్ని తెలియచేయండి, అప్పుడు నేను కూడా వస్తాను అంటాడు. కానీ ప్రియులారా, ఈరోజు మన జీవితాల్లో సమాధానం అనేటువంటిది భౌతికమైన అలవాటులు, భౌతికమైనటువంటి పద్ధతులు, భౌతికమైనటువంటి వస్తువుల మీద, ఆలోచన మీద కాదు, కానీ యేసుక్రీస్తునందు మనము విశ్వాసాన్ని ఉంచినప్పుడు మనం దేవుని దగ్గర సమాధానము కలిగి ఉంటాం. కాబట్టి వారి కొద్ది దినాల్లో మళ్ళా నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్నాం. ఈ నూతన సంవత్సరములో ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి వ్యక్తి కూడా దేవుని కొరకు మరి ఇష్టలుగా బ్రతకాలి, దేవునికి అందు విశ్వాసాన్ని కలిగి జీవించాలి. తద్వారా మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనకు సమాధానం ఇస్తాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి క్రిస్మస్ అనగా ఒకటి ఆరాధన, రెండవది అంగీకరించుట,
మూడవది ఆనందించుట. కాబట్టి మన ఆనందాలు విశ్వాసం లేకుండా ఆనందిస్తే అది తెల్లారిపాటికి ఎక్కడుంటాయో తెలియదు. కాబట్టి దినాన్ని మరి శాశ్వత కాలం ఉంది దేవుడు మన జీవితాల్లో అట్టి నిజమైనటువంటి క్రిస్మస్ అనుభవాలు నూతన సంవత్సరాలు కలిగి ఆయన రాజ్య వ్యాప్తిలో మనము బ్రతుకుతూ ఆయన రాకడ కొరకై మనము సంసిద్ధంగా ఉండవలసినటువంటి కాలాలు ఉన్నాం కనుక యేసుక్రీస్తును మనము రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆ నిత్య సంతోషం మనందరికీ, మన సంఘానికి, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన పట్టణానికి దేవుడు కలుగజేసి దీవించినగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ఇప్పుడు స్త్రీలు వారు వచ్చి